గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి 17న అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపడతామన్న కాంగ్రెస్ ఎల్బీ నగర్ లో ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న జనసేన నేతలు బోరబండ అన్నానగర్ లో ఉద్రిక్తత అధికారుల ఇళ్ల పట్టాల మధ్య గొడవ నిజామాబాద్ లో మామూళ్లకు అడ్డగా మారిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఆబ్కారీ శాఖ అధికారులు సికింద్రాబాద్ లో వికసించిన అరుదైన బ్రహ్మకమల పుష్పం ఈ దృశ్యాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా వస్తున్న జనం ఇక డీటెయిల్స్ వెళ్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనగ పంట పండించిన రైతులను ఆదుకోవాలని తెలిపారు. ఈ నెల 17న అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున రావాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారని దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. जैसे केसीआर साहब ने कपास डालो बोले कपास डाले, तुअर डालो बोले तुअर डाले, चना डालो बोले चना डाले। आज अगर स्टेट गवर्नमेंट उस चना को नहीं खरीद रही तो वो लोग परेशान हैं और बाहर जाके बेचे तो 1000 रुपये का डिफरेंस है। बाहर प्राइवेट में जिस तरीके से बीजेपी जो बिल लाई 3 काला कानून जो लाई वो बिल के हिसाब से बाहर के जो प्राइवेट बिजनेसमैन है वो लोगों को फायदा होने के लिए ये बिल लाया गया और यही सतह पे जो केसीआर साहब चल रहे हैं इससे नुकसान होता, क्योंकि अगर आप चना डालो बोलने के बाद आप चना नहीं खरीदे तो ये किसान कहाँ जाएंगे बोल के अखिलपक्षम पूरे पार्टी लीडर्स और जितने भी किसानों के यूनियन है ये सारे लोग मिलकर 17 को 11 बजे बाईपास पे धरना कर रहे और साथ ही साथ कल जैनत में 9 साढ़े 9 बजे प्रेस मीट है और जाते जाते निराला है, तरनम है, ये जितने भी विलेजेस आएंगे ये विलेजों वालों से भी बात करेंगे। ये हमारा सोशल मीडिया और मीडिया से मैं गुजारिश करना चाहता हूँ जितने भी लोग हैं इस मैसेज को वायरल करें और जितने लोग चना डाले हैं वो पूरे किसान वहाँ पर आकर वहाँ पर किसानों की मदद करना बोल के मैं गुजारिश करता हूँ और आदिलाबाद डिस्ट्रिक्ट के 18 मंडल के कांग्रेस के लीडर्सों से गुजारिश करता हूँ कि 17 के दिन आप उस धरने में शामिल होना बोल के गुजारिश करता हूँ। 17 मार्च को आदिलाबाद अखिलपक्षम की तरफ से चांदा बाईपास पे एक बड़े पैमाने पे धरना किया जा रहा है। उस धरने में जितने भी चना दाले तो किसान हैं आदिलाबाद डिस्ट्रिक्ट के वो पूरे किसान हाजिर होना बोल के, ये किसी एक का मसला नहीं है। जिस तरीके से केसीआर साहब ने कपास डालो बोले कपास डाले, तुअर डालो बोले तुअर डाले। ఇక చేయి తడిపితే కానీ చెక్ పోస్ట్ దాటదు వాహనం. ఆబ్కారీ శాఖ అధికారుల అంతులేని అవినీతి కొనసాగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు ఇష్టానురాజ్యంగా వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. దర్జాగా దోపిడీ చేస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలురా చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుండి వస్తున్న వాహనాలకు డ్రైవర్ల నుండి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి జిల్లాలోకి మద్యం లోడుతో ఉన్న 5 లారీలు ప్రవేశించాయి. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయి కానీ లోడు పరిమితంగానే ఉంది. ఆబ్కారీ శాఖ అధికారుల చేయి తడపకపోవడంతో వాహనాలను అక్కడే నిలిపివేశారు. మామూలు సమర్పించాకే లారీలు ముందుకు వెళ్లాయి. ఇలా జిల్లా మీదుగా వెళ్లే ప్రతి వాహన డ్రైవర్ మామూలు ఇవ్వాల్సిందే. ఏమైనా లొసుగులు ఉంటే అడిగినంత సమర్పించాల్సిందే. సరిహద్దున ఉన్న అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రంలోని అధికారుల తీరిది. और गाड़ी हमारा छोड़ रहा नहीं है रास्ते
हम लोग इधर कभी कर खाने पीने के इधर बैठे, हमारे को खाना कौन ला के देगा? वो एक्साइज वाला ला के देगा? कहाँ से लाएगा? हम इधर भूखा मर रहा है रात से पूरे ड्राइवर लोग। पेपर देखो पेपर रात में उसने सब स्टाम्प सब कंप्लीट करके रखा है। ये हमारे पास की क्या खान थोड़ी गाड़ी है। वो बोलता है सीएम ने हमको परमिशन दिया है इसका पैसा मांगने का, और बोलता है क्या मोदी सरकार ने भी परमिशन दिया है हमको पैसा मांगने का। इसके आपके गाड़ी में क्या है? हमारे गाड़ी में दारू है, बियर। हाँ, बियर। एक्साइज डिपार्टमेंट का। कहाँ से जा रहे? कहाँ से आ रहे? कहाँ से? हम औरंगाबाद से आए, तेलंगाना जा रहे हैं। तेलंगाना कहाँ पे? तेलंगाना में एक करीमनगर जा रहे हैं, हैदराबाद जा रही है, एक खम्मम जा रही है, हर एरिया में जा रही है गाड़ी। तो परमिशन लेटर से आप परमिशन लेटर के साथ में है हमारे पास सब कुछ है। सब कुछ रहने के बाद क्या बोल रहा हो? वो पैसे मांग रहा है हमारे से 1500 रुपये एक गाड़ी का मांग रहा है। एक गाड़ी का 1500 रुपये मांग रहा है। एक्साइज वाला मांग रहा है इस टाइम के लिए 1500 रुपये, जबकि उनको देने की कोई जरूरत ही नहीं है एक्साइज वाले को। सिर्फ उनका काम है इस टाइम मारना और चले जाना। और कोई ऑफिसर नहीं है वहाँ पे? ऑफिसर था एक ही पैसे मांग रहा था। वो बोला हमारे सामने बोला है पैसा लेने का। कब आए आप? हम रात में आए थे। कितने बजे? 9 बजे। 9 बजे। अभी सुबह में 9 बज गए। अभी फिर भी पूरा रात गाड़ी खड़े कर दे। हाँ, बोलो भैया। हम औरंगाबाद से आए थे। यहाँ पे सालोरा बॉर्डर पे एक्साइज डिपार्टमेंट का एक ऑफिस है। वो हमारे से 1500 रुपये मांग रहा है एक गाड़ी का। 5 गाड़ी है हमारा, और ये इन्हें डेली का पैसा मांगता है हमारे से। इसको पैसा ఇక నూతనంగా ఆవిర్భవిస్తున్న షర్మిల పార్టీలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న చేరాడు. అనంతరం ఏపూరి సోమన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పాటలతో ముందుకు నడిచినా తమ బతుకులు మారలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ తన కుటుంబ పాలన తప్ప ఉద్యమకారులను గాయకులను పట్టించుకోనేలేదని మండిపడ్డారు. రాబోయే తరంలో షర్మిల పార్టీలో చేరడం సంతోషకరమని, రాబోయే ఎన్నికల్లో గాయకుల పాత్ర పోషిస్తామని తెలిపారు. ప్రియమైన మిత్రులారా, మీ అందరికీ వందనాలు. ఒక మాట చెప్పగానే ఇది మనది కార్యక్రమం అని చెప్పి భుజానేసుకొని వచ్చినటువంటి నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కళాకారులకు ముఖ్యంగా ప్రధానంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా దూర ప్రాంతాల నుంచి చాలామంది కళాకారులు వచ్చారు. అట్లనే నా ఉద్యమ సహచరులు వచ్చారు. అట్లనే నా మేలు కోరుకొని, నా బాగు కోరుకొని, ఎక్కడ ఉన్నా మా బిడ్డ చల్లగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున నేను తల వంచి వందనాలు తెలియజేస్తున్నాను. అట్లా ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 7 సంవత్సరాలుగా ఇంతకుముందు మరి ఇంద్రక్క చెప్పినట్టు 7 సంవత్సరాలు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నో రకాల పేరున చేతులెత్తి చాలా ప్రాంతాల నుంచి నాకు ఫోన్ కాల్. వాళ్ళందరినీ కూడా ఒకసారి అక్కగారికి పరిచయం చేస్తాను. వాళ్ళు కేవలం కళాకారులే కాదు, ఉద్యమకారులు. ప్రజాక్షేత్రంలో అనేక ఏళ్ల నుంచి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి నాయకులు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ, మరి నేను పుట్టినటువంటి ఊరు వెలిశాల గడ్డ నుండి వచ్చినటువంటి మా తాతగారు అయినటువంటి ఏపూరి ఐలయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారిని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతూ, వారు మాజీ వార్డ్ మెంబర్స్, కాంగ్రెస్ పార్టీలోనే ఉండే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ప్రాంతంలో మా చిరకాల స్వప్నం శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువ. ఆ కాలువ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే తవ్వించారు. అది మా ఊరు నుంచే పోతుంది. ఇప్పుడు ఎల్ఐసి ప్రైవేటీకరణపై జీవిత బీమా సంస్థ ప్రైవేటీకరిస్తున్నారా అని కేంద్రాన్ని వనపర్తి జిల్లా సీనియర్ మేనేజర్ బాణికుమార్ ప్రశ్నించారు. ఒకవేళ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరించడం వల్ల షేర్ హోల్డర్లు, పాలసీదారులకు రావాల్సిన ఆదాయం తగ్గుతుందా? వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాలని ఆరోపించారు. జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరించడం సరికాదని మేనేజర్ స్పష్టం చేశారు. ఎల్ఐసి మార్కెట్ విలువను పెంచుతున్నామన్నారు. ఐపీఐ మాత్రమే ఇస్తున్నామని, దీని ద్వారా ఆ సంస్థ రియల్ వాల్యుయేషన్ పెంచుతున్నట్లు కూడా వెల్లడించారు. ఎల్ఐసి విలువను అంచనా వేసేందుకు సర్వే చేయిస్తున్నామని, ఎంత శాతం షేర్లను డిజన్వేట్ చేయాలన్నా దానిపై సలహాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మేనేజర్ బాణికుమార్, లక్ష్మీకాంతమ్మ, సత్యవతి పాల్గొన్నారు. ఈరోజు మీకు అసౌకర్యం కలిగిస్తున్నాము, దానికోసం చూపిస్తున్నాము అని చెప్పేసి ఒక బోర్డు పెట్టారు. అయితే ఇక్కడ ఒకటేంటంటే, మనది అంతకుముందు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే అప్పుడు నిరంతరం చెప్పేసి నిత్యం ఆర్థిక వ్యవస్థ కావాలని చెప్పేసి ఆయన ప్యారలల్గా గవర్నమెంటల్ సెక్టర్లో కూడా ఇండస్ట్రీస్ ఉండాలని చెప్పేసి వాళ్ళు అప్పట్లో ఉన్న ఐఏఎస్
తర్వాత విద్యావంతులు ఎకానమిస్టులు అంతా కూడా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకొని ప్రభుత్వ రంగంలో కూడా పరిశ్రమలు పెట్టారు. తర్వాత రోడ్డు రవాణా ఇవన్నీ కూడాను గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నాయని చెప్పేసి అనుకున్నారు. తద్వారా జనానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది, తక్కువ రేటుతో రవాణా సౌకర్యం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయింది, జనవాళ్ళతో మారిపోయాయి. దాంట్లో ఏంటంటే వాళ్ళు దేని కూడా వీ డోంట్ డూ బిజినెస్, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. తద్వారా ఏమైందంటే ఇవాళ రైల్వేస్లో 10 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, దాంట్లో సగం అయిపోతారు, సగం మందికి ఉద్యోగాలు పోతాయి. అలాగే బ్యాంక్స్లో కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది, చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి, సగం మందికి అయిపోతుంది. మిగతా వాళ్ళు వేరే చేసుకోవాలి. మనం అందరం కూడాను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సివిల్ ఇంజనీరింగ్ లేకపోతే ఎంబీబీఎస్ చేసిన కాదు, వాళ్ళకైతే ఉద్యోగం అక్కర్లేదు, ఎందుకంటే ఎక్కడైనా పని చేసుకుని బతకగలరు. కానీ సాధారణ మానవుడు ఉద్యోగంలో అయితే కష్టం అవుతుంది. సంబంధించే దిశగా ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆలోచింపజేస్తుందో దానికి నిరసనగా మనం ఈరోజు లంచం డెమాన్స్ట్రేషన్ అనేది చేపట్టబడింది. కాబట్టి ఈరోజు 15వ తారీఖు, రేపు 16వ తారీఖు ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు అన్నీ కూడా ఈ 2 రోజులు 2 డేస్ ఫుల్ డేస్ మార్చిలో స్ట్రైక్ను పిలుపు ఇవ్వడం జరిగింది. ఎందుకొరకంటే ప్రతి బ్యాంకును కూడా విలీనం చేయడం ఓకే, విలీనం అంటే దాన్ని ఓకే యాక్సెప్టెన్స్ చేయొచ్చు. నంబర్ ఆఫ్ బ్యాంక్స్ బదులు 1 రూఫ్ కింద ఒక బ్యాంక్ అనేది వస్తే మంచిది. కానీ దాన్ని బ్యాంకులను కూడా ప్రైవేటైజ్ చేయడం వల్ల ఒక పబ్లిక్లో ఇక గడ్డి అన్నారం డివిజన్ పిఎన్టీ కాలనీ ప్రెసిడెంట్ లంక లక్ష్మీనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామచంద్రరావు గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ కోడ్ కు విరుద్ధంగా పోలింగ్ వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీవాణి దేవి ఫోటోలతో ప్రచారం చేయడం దారుణమన్నారు. బీజేపీ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డిపై పుట్టిస్తున్న వదంతులు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఘాటుగా స్పందించారు. పార్టీ చేసిన అవినీతి అక్రమాలను, పోలింగ్ స్లిప్లను, మహిళా ఎమ్మెల్సీతో పాటు ఓటర్ స్లిప్పులు పెట్టడం, అటువంటి చూపించడం కొంతమంది దౌర్భాగ్యులు దాన్ని చూపించుకుంటూ బీజేపీ కార్పొరేటర్ టీఆర్ఎస్కు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ అవినీతి అక్రమాలను బట్టబయలు చేసుకుంటున్న వ్యక్తులు పార్టీలో మేమైతే ఆ బట్టెబాజినా కొడుకుల కోసం మేము వారి వ్యక్తిగత వాళ్ళ పార్టీకి ఎందుకు సాయం చేస్తాం? ఒకటి. రెండోది, నేను ఆల్రెడీ వాళ్ళ టేబుల్ ముందే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ముందు పెట్టి ఓపెన్గా తీసి వాళ్ళ క్లియర్గా చూపించి వీడియో పెట్టడం నా కూడా మధ్యస్థిమితం లేని రమణారెడ్డి ఈ రకంగా ఇవి మాకు బీజేపీకి లంకా లక్ష్మీనారాయణ చేస్తున్నాడు అని చెప్పడం, ఇలాంటి పార్టీ అవినీతి అక్రమాలు పాల్పడుతున్న టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీని చీల్చి ఏదో చేయాలనే ఆలోచనలో దౌర్భాగ్యం ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఓడిపోయాము అనే భయం టీఆర్ఎస్ పార్టీలో ఏర్పడింది. ఆ భయానికి ఏం చేయాలో తెలియక మతిస్థిమితం లేని వ్యక్తులు కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు. అవి బీజేపీ పార్టీ నమ్మే స్థితిలో లేదు, ప్రజలు నమ్మే స్థితిలో లేరు. తప్ప నేల మీద నుంచి నడిచిన వాళ్ళు కాదు, వాళ్ళు నేలను నడవలేరు. కాబట్టి ముఖ్యంగా చెప్తున్నా, వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉన్నవాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి టికెట్ ఇవ్వకుండా లేటెస్ట్గా పివి నరసింహారావు గారు కూతుర్ని తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఏందో కూడా ప్రజలందరికీ తెలుసు. ఒకే ఇంట్లో 4 ఓట్లు. ఇంకోటి ముఖ్యంగా 4 ఓట్లు ఉంటే ఒకటి ఇబ్రాహీంపట్నం, ఒకటి హైత్ నగరు, ఒకటి చైతన్యపురి, ఒకటి ఉడా కాంప్లెక్స్, ఈ రకం ఉండేది పిఎన్టీ కాలనీలో. వెళ్ళేది 4 ఓట్లు 4 దిక్కులు. అంటే ఓడిపోతారనే భయం వాళ్ళలో ఉంది. కాబట్టి ఇంటికి చెట్టుకొకటి పుట్టకొకటి డివైడ్ అండ్ పల్స్ ఆంగ్లేయులు చేసిన విధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ చేయడం మూలంగా ప్రజలు చాలా బాధపడుతున్నారు. కాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారు. జనసేన పార్టీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. అనంతరం వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు శ్రవణ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు చేశారు.
మార్కెట్లోని పనమ గోడౌన్స్ దగ్గర జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సెలబ్రేట్ చేయడం జరిగింది. వనసలిపురం డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు చైతన్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ జన సైనికులు అండ్ కొంతమంది జన సైనికులు అండ్ అందరూ జనసేన పార్టీ యొక్క సంబంధించిన కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ పార్టీ ఆవిర్భావ 7వ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా ఇక్కడ పార్టీ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన జనసైనికులు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకొని క్రియాశీలకంగా తెలంగాణ రాజకీయాల్లో మేము వ్యవహరించబోతున్నామని పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ మధ్య జరిగిన మీటింగ్లో చెప్పారు. సో ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన. ప్రతి ఒక్కరూ జనసేన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇక బోరబండ అన్నానగర్ లో ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుండగా ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారు. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య హోరాహోరీ నడిచింది. ఇద్దరికి పట్టాలు ఉన్నందున పట్టాలు లేని షెడ్ ను ప్రభుత్వ అధికారులు తొలగించారు. దీంతో అక్కడ ఉన్న స్థానికులకు అధికారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ఇయ్యము, డబుల్ బెడ్రూమ్లో ఇస్తామని పంపించేశాడండి. ఆయన వాళ్ళ మనుషులకే చాలాసార్లు వాళ్ళ మనుషులు వెనకాలే పోయి అడిగినామండి. ఆయనకి ఎన్నిసార్లు వాళ్ళు వీళ్ళు పోయి అడుగుతున్నారు. చేస్తాను అన్నారు సార్. మధ్యలో 2 years అయిపోయింది సార్. ఆ ఎలక్షన్స్ అయిపోయినాయండి, ఈ ఎలక్షన్స్ అయిపోయినాయండి అన్నారు. మొన్న కూడా పోయి అడిగాను సార్. ఈ ఎలక్షన్స్ ముందు, కార్పొరేటర్ ఎలక్షన్స్ ముందు కూడా అడిగాను. అయితే ఏమన్నా ఫస్ట్ కట్టుకోమన్నారండి. 2 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ లీడర్లు అన్నారు, ఒకసారి పోయి మళ్ళీ ఒకసారి మాట్లాడి రామ్మ ఈ ప్లాట్ అని చెప్పు అన్నారు. అయితే ఈ ప్లాట్ సార్ అని పోయి చెప్తే ఇప్పుడు కాదమ్మా తర్వాత చూద్దామని మళ్ళీ పంపించేశానండి. ఇంకా ఆయన దగ్గర ఇవన్నీ సంవత్సరాలు తిరిగినా మాకు ఈ పని అవ్వదా అని చెప్పేసి మేము ఎంఐఎం పార్టీ దగ్గర కూడా వెళ్ళామండి. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళామండి. ఎమ్మెల్యే సార్కి మొత్తం వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా ఎమ్మెల్యే సార్ ఇదే మాట చెప్పారు, ఈ అమ్మాయికి నేను అన్యాయం చేయనియను, ఈ అమ్మాయి ప్లాట్ ఇప్పిస్తానని ఆయన మాట ఇచ్చారండి. ఇవాళ కూడా ఫోన్ చేసి సార్తో అదే మాట చెప్పానండి. మీరు చెప్పారు సార్ నాకు అన్యాయం జరగనివ్వనని, మీరు మా ప్లాట్ ఇప్పిస్తారని. మీ మీద ఈ ప్లాట్ అయితే మీరు ఎందుకు చేసుకోలేదు, పని ఎందుకు ఆపారు, ఇప్పుడు మేము పని స్టార్ట్ చేస్తాము. ఎక్కడంటే అక్కడ పోయి మీరేమో నా పేరు చెప్తున్నారని ముని చెప్తున్నాడు. నా పేరు చెప్తున్నారు, నా ప్లాట్ అని చెప్తున్నారు. మీకు 2 లక్షలు వాళ్ళకి 2 లక్షలు ఇచ్చేసి నేనే కట్టుకుంటాను ప్లాట్, నేను కట్టుకుంటే ఎవరు వచ్చి ఆపుతాడని చెప్పారు సార్. ఇంకా నాకు భయం వేసి నా ప్లాట్ ఆయన కట్టుకొని ఇలా కట్టుకుంటే నాకు అన్యాయం అయిపోతుంది, నాకు 4 పిల్లలు ఉన్నారు అని చెప్పేసి నేనేం చెప్పానంటే, నేను వీళ్ళ దగ్గర అప్పులు తీసుకొని ఇవాళ నిన్న షెడ్ వేశారు. ఇవాళ వచ్చి ఎంఆర్ఓ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి కూల్చేశారు సార్. బాబా ఫసీద్దీన్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి వాళ్ళకు. ఇప్పుడు కలెక్టర్ దగ్గర వాళ్ళ దగ్గర ఫోన్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం కొత్తపల్లి జాతీయ రహదారిపై మిషన్ భగీరథ వాటర్ ఎగిసిపడుతుంది. మిషన్ భగీరథ పైప్ లైన్ ను లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా వాటర్ పైకి ఎగిసిపడుతుంది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇక నాగోల్ టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా నాగోల్ ఒంగోనిగుట్ట శ్రీ 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 మల్లికార్జున స్వామి జాతర ఎల్లమ్మ మునిరాజు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ జాతర భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యగ్గి మల్లేష్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, టీఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి, స్థానిక కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు చెరుకు ప్రశాంత్ గౌడ్, కృష్ణ యాదవ్ తదితర రాజకీయ పార్టీ నాయకులు హాజరై మల్లలను దర్శించుకున్నారు. సంవత్సరాల నుంచి చేస్తున్నాం. రంగంగా వైభవంగా పంచగంటలు కూడా బాగా చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు మంచి కళ్యాణం భారీ ఎత్తున జనం వచ్చారు. భారీ ఎత్తున జనం వచ్చి ఎల్లమ్మ బోనాలు మేము గత 24-25 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము కూడా ఇప్పటిదాకా ప్రతి సంవత్సరము అంచెలంచెలుగా పెంచుతూ ఈ చింతల ఆగమయ్య యాదవ్ చైర్మన్గా, మేమందరం డైరెక్టర్లుగా, ఒగ్గు నరహరి పూజారిగా మేమందరం కార్యక్రమాలు చేస్తూ నాగోల్ ప్రాంతమే కాకుండా పరిసర ప్రాంతాల నుండి ఈరోజు మన ఎమ్మెల్సీ యగ్గి మల్లేశం గారు వచ్చారు. అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ అరుణ సురేందర్ యాదవ్ గారు వచ్చారు. చాలా కళ్యాణం చేసేటప్పుడు నాకు కనీసం ఒక 1600 రూపాయలు ఇచ్చి అప్పటి నుండి ఇప్పుడు 25 సంవత్సరాల వరకు ఈ కళ్యాణం చేస్తూనే ఉన్నాము. సంవత్సరాల నుంచి జరుగుతున్నది. కుమ్రవెల్లి మల్లన్న స్వామి శ్రవంతి నాగోల్ గ్రామం 25 సంవత్సరాల నుండి ఇక్కడ బోనాలు చేయడం జరుగుతుంది. మంచి మంచి కోరిక వచ్చిన భక్తి కళ్యాణం జరుగుతుంది. ఎల్లమ్మ కళ్యాణం జరుగుతుంది. అందరినీ సంతోషంగా ఉండాలని మన మండల కళ్యాణం. ఇక బాగ్ అమర్పేటలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లికార్జున స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి ముఖ్య అతిథిగా బాగ్ అమర్పేట సీనియర్ బీజేపీ నాయకుడు పద్మా వెంకటరెడ్డి విచ్చేశారు. అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించి అగ్నిగుండాలను ప్రారంభించారు. స్వామివారి కళ్యాణంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు. అనంతరం సదరు పటం అగ్నిగుండాలపై శివసత్తులు ఆడుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కోడూరు దేవుని సత్యనారాయణ మాట్లాడుతూ మల్లికార్జున స్వామి దేవాలయం 300 సంవత్సరాల నుండి వస్తుందన్నారు. అంతేకాకుండా ఈ మందిరానికి వచ్చిన వారి కోరికలు నెరవేరుతాయన్నారు. అనంతరం సేవా కార్యక్రమంలో భక్తులు బతుకమ్మ ఆడుతూ ఊరేగింపులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు పూజారులు కోడూరు దేవుని శంకరయ్య, కోడూరు దేవుని కృష్ణ, జంగయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్, బీజేపీ సీనియర్ నాయకుడు జగన్ పాల్గొన్నారు. మా పెద్దలు 3 తాతలు, మా నాయన, మేము 5వ తరము. 300 సంవత్సరాలు దాటినది. అప్పటి నుండి ఇప్పటిదాకా ఈ స్వామివారి కళ్యాణం శుక్రవారం మొదలుకొని మంగళవారం దాకా కళ్యాణం జరుగుతుంది. అగ్నిగుండాలు, సదర్పటము, గొలుసులు తెంపడము అనాదిగా వచ్చే ఆచారము. ఇక్కడ వచ్చే భక్తులందరికీ సంతానం లేని వారు వస్తే వాళ్ళకి సంతానం అవుతుంది. పిల్లలు లేని వారికి పిల్లలు, సంతానము, పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు కావాలని మొక్కుకుంటూ స్వామివారి దగ్గరికి వస్తుంది. వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేరితే స్వామి సంతానానికి సంతానమైన తర్వాత మొక్కుబడులు చెల్లించుకుంటారు. గంటలు, ఓడి బియ్యము, కోరమిసాలు ఇట్లా స్వామికి మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇది అనాదిగా వచ్చే ఆచారము. 5 తరాల నుండి జరుగుతుంది ఈ ప్రకారంగా సాంప్రదాయం. ఇవి చాలా అరుదుగా పూచే పువ్వులు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూస్తాయి. అది కూడా రాత్రి వేళల్లో మాత్రమే. మళ్లీ సూర్యోదయంకి మొగ్గలాగా మారిపోతాయి. ఈ పుష్పం మొగ్గ నుండి పువ్వుగా వికసించడానికి సుమారు 15 రోజులు పడుతుంది. వికసించిన తర్వాత కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది. ఇవి ఎక్కువగా హిమాలయాల్లో మాత్రమే ఉంటాయి. మంచు ప్రదేశాల్లో ఈ పుష్పం దేవతలకు, శివుడికి అత్యంత ప్రీతికరమైనది. వీటికి అనేక పురాణ కథలు కూడా ఉన్నాయి.
అత్యంత అరుదుగా పూచే ఈ బ్రహ్మకమల పుష్పం నిన్న రాత్రి సికింద్రాబాద్ బన్స్లాల్పేట్ డివిజన్లోని సీసీ నగర్ ప్రాంతం ఫేజ్ 4లో నివసించే వేణుగోపాల్ ఇంటి ఆవరణలో పూచింది. ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా స్థానికులు తరలివస్తున్నారు. ఇవి వికసించిన తర్వాత పూజలు కూడా చేస్తారు. ఈ సమయంలో వీటిని చూసి నమస్కరించి ఏమైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయని నమ్మకం. మరో ప్రత్యేకం ఏమిటంటే ఈ పుష్పాలు ఆకులకు మాత్రమే పూస్తాయి. మామూలుగా మనకి ఏ పుష్పమైనా రెమ్మలకి పూస్తాయి, కానీ ఈ బ్రహ్మకమల పుష్పం ఆకులకు మాత్రమే పూస్తాయి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. 17న అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపడుతున్న కాంగ్రెస్. ఎల్బీ నగర్ లో ఘనంగా జనసేన ఆవిర్భావ వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న జనసేన నేతలు. బోరబండ అన్నానగర్ లో ఉద్రిక్తత. అధికారుల ఇళ్ల పట్టాల మధ్య గొడవ. నిజామాబాద్ లో మామూళ్లకు అడ్డగా మారిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్. వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఆబ్కారీ శాఖ అధికారులు. సికింద్రాబాద్ లో వికసించిన అరుదైన బ్రహ్మకమల పుష్పం. ఈ దృశ్యాన్ని వీక్షించడానికి తండోపతండాలుగా వస్తున్న జనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.